సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి లిటిల్ హార్ట్స్ మూవీ రివ్యూ అనమాట. సో యాక్టెడ్ బై మౌలి. 90s కిడ్స్లో అయితే ఎవరైతే యాక్ట్ చేసారో మౌలి, ఆయన చాలా వైరల్, మీకు తెలిసిందే అందరికీ. అండ్ మన హీరోయిన్ వచ్చేసి అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అని చెప్పి మూవీ ఉంది కదా, అందులో హీరోయిన్ కదా, ఆ హీరోయిన్ అనమాట. సో మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళే ముందు ఒకటి మీకు చెప్తాను అనమాట. ప్లీజ్ అది లైక్ అయితే వేయండి వీడియోకి, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అనమాట. అండ్ ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. నేను మీకు మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి అయితే చెప్తాను అనమాట. సో మీరు మూవీకి వెళ్ళాలా వద్దా అని చెప్పి ఈ రివ్యూ చూసి అయితే మీరు డిసైడ్ అయిపోవచ్చు అనమాట. సో మీరు మూవీకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాలా లేదా అని చెప్పి మొత్తం ఈ వీడియో మొత్తం మీరు చూస్తే మూవీకి వెళ్ళాలా వద్దని మీకు అయితే క్లియర్గా అయితే అర్థమైపోతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అనమాట. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుని అనమాట. మీకు ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ అయితే ఇస్తాను అనమాట. సో మూవీలోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు మా డైరెక్టర్ మూవీ అయితే గైస్ లిటరల్లీ నాకు పర్సనల్గా మూవీ అయితే నచ్చింది. ఎందుకంటే మూవీ ఈజ్ వెరీ లో బడ్జెట్ మూవీ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ స్టిల్ మూవీ మీకు అట్లా అనిపించదు. మూవీ అయితే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అట్లానే మూవీలో నెగిటివ్స్ లేవని కాదు, నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ కూడా ఉన్నాయి అనమాట. మనం ముందు పాజిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. మూవీలో డైరెక్షన్ అయితే నాకు లిటరల్లీ టాప్ నాచ్ అనిపించింది నాకు డైరెక్షన్ అయితే. ఎందుకంటే మూవీలో వెరీ లో బడ్జెట్ మూవీ అనమాట యాక్చువల్లీ ఇది. బట్ డైరెక్షన్ పార్ట్ ఈజ్ వెరీ గుడ్. మీకు ఎక్కడ ఏది డ్రాప్ అయినట్టయితే అనిపించదు అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ మీకు సినిమాటోగ్రఫీ అయితే లిటరలీ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఎందుకంటే రియల్ లొకేషన్స్లో ఈ మూవీని అయితే షూట్ చేసారంట. సో మీకు ఆర్టిఫిషియల్గా సీన్స్ షూట్ చేసినట్టు మీకు ఎక్కడ కూడా అనిపించదు. సో మూవీ అయితే మీకు ఓవరాల్ టాప్ నాచ్ అనిపిస్తుంది. మీకు ఎక్కడ కూడా డ్రాప్ అయినట్టయితే మీకు అయితే అస్సలు ఫీల్ అయితే రాదనమాట. సో మూవీలో అయితే మెయిన్ వచ్చేసి కామెడీ గైస్, లిటరల్లీ వేరే లెవెల్ కామెడీ అయితే జనరేట్ అయింది అనమాట. మూవీలో మెయిన్ మన మీకు ఉప్పెన మూవీలో ఇంకో హీరో పక్కన ఇంకో సైడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, ఫ్రెండ్ క్యారెక్టర్, అతను ఆయన వచ్చినప్పుడు అయితే చాలా కామెడీ అయితే జనరేట్ అయింది అనమాట. నాకు లిటరల్లీ మస్తు అనిపించింది అదైతే. అండ్ రాజీవ్ గారు మీకు తెలుసు కావచ్చు, ఫాదర్ క్యారెక్టర్ ఆఫ్ హీరో మౌలి గారు. సో లిటరల్లీ గైస్ ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు అనమాట లిటరల్లీ. ఎందుకంటే ఆయన జనరేట్ చేసిన కామెడీ లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో సాంగ్స్ కూడా పాజిటివ్ అనే చెప్పుకోవచ్చు. లైక్ మూవీ సాంగ్స్ ఎట్లున్నాయంటే మరీ తోప్ సాంగ్స్, ఏదో లూప్లు అయినడం అట్లా కాదు. సాంగ్స్ అంటే లైక్ మూవీని ఇట్లా తీసుకుపోయేలాగా ఉంటాయి అనమాట. మరి సాంగ్ దగ్గర స్టక్ అయినట్టయితే ఉండవు అనమాట. సో మూవీని ఇట్లా తీసుకుపోయేలాగా ఉంటాయి. సో మీకు బోర్ అయితే అసలు అనిపించదు, మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టినట్టయితే అనిపించదు భయ లిటరల్లీ. సో అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది, ఓకే గుడ్. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ కామెడీ నెక్స్ట్ లెవెల్. అసలు మూవీలో చెప్పాలంటే కామెడీ మీకు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ మీకు పాత రోజులలోకి వెళ్ళిపోయినట్టు లైక్ కాలేజ్ డేస్ ఇట్లా గుర్తొచ్చేసే భయ లిటరల్లీ. మీరు కాలేజ్ డేస్లో లైక్ ఆ బస్ ఎక్కడం, ఆ బస్ దిగడం, లైక్ ఉంటాయి కదా మనం కాలేజ్లో చేసే చిన్న సీన్స్, అట్లాంటివి మీకు బాగా కనెక్ట్ అయిపోతారు. సో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు ఆ సీన్స్ అయితే. సో లిటరల్లీ మీరు ఎంజాయ్ చేస్తారు ఆ సీన్స్ అయితే. కామెడీ కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు. మీరు ఫ్రెండ్స్తో వెళ్తే మాత్రం లిటరల్లీ ఎంజాయ్ చేసేస్తారు మూవీ మాత్రం. అంత బాగుంది. ఫ్రెండ్స్తో వెళ్తే అయితే పక్క ఎంటర్టైన్ అయ్యి వస్తారు, వర్త్ ఇట్ అనిపిస్తుంది. అండ్ నెగిటివ్స్ వచ్చేసి గైస్ లిటరల్లీ నాకు ఒక్క దగ్గర కొట్టింది భయ్య, అది క్లైమాక్స్లో కొట్టిందయ్యా దెబ్బ. ఎందుకో క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్. అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్ పక్కన పెడితే మూవీ ఈజ్ గుడ్. బట్ ఆ క్లైమాక్స్ ఈజ్ మ్యాటర్స్ గైస్. ఎందుకంటే మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఒక ఎత్తు, మీకు తెలిసిందే. సో ఇంకొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా మీకు. సో బట్ స్టిల్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ మూవీ కోసం అయితే మీరు పక్కా వెళ్ళొచ్చు. అండ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఒక సాంగ్ ఉంటుంది భయ్య, లిటర్ ఆ సాంగ్ అయితే మీకు వెరీ తోపు అనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది మీకు. అది ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ నైస్ అసలు. అండ్ ఓవరాల్ మూవీ అయితే తోపు అని చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్ నాకు ఎట్లా అనిపించింది అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ పక్కన పెడితే ఓవరాల్ నాకు ఎట్లా అనిపించింది మూవీ అంటే, మూవీ అయితే హిట్ గైస్. మీరు మూవీకి కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి.
మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు, మీరు ఇంకా ఎంజాయ్ చేస్తారు మూవీస్ని. మీరు ఫ్రెండ్స్తో వెళ్తే అయితే ఇంకా వేరే లెవెల్ ఎంజాయ్ చేస్తారు మూవీని అయితే. సో మీరు మూవీకి అయితే వెళ్ళిపోండి, మూవీ అయితే వెరీ టాప్ నాచ్ ఉంది, చాలా బాగుంది మూవీ. క్లైమాక్స్ని మీరు కొంచెం ఇగ్నోర్ చేసేయచ్చు. ఇట్స్ అండ్ 10 to 15 minutes సీన్ ఉంటుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మనం ఓవరాల్ మూవీ తోపు ఉంది కాబట్టి మనం అది ఇగ్నోర్ చేసేలాగా ఉంటుంది. సో అంతా మీకు పట్టించుకునేలాగా అయితే ఉండదు అనమాట. సో ఓవరాల్ మూవీ ఈజ్ వెరీ నైస్, వెరీ గుడ్. అండ్ మీరు మూవీకి అయితే వెళ్ళాలా బ్రో అంటే వెళ్ళిపోండి గైస్. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూవీస్ లేవు. అండ్ ఈరోజు చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. 5 to 6, 7 మూవీస్ ఏమో రిలీజ్ అవుతున్నాయి. సో ఎవ్రీ మూవీ రివ్యూ అయితే నేనైతే మన ఛానల్లో అయితే నేను మ్యాక్సిమం ఎట్లా అంటే అట్లా ట్రై చేసి నేను మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఎట్లైనా మా ఫ్రెండ్స్ని పంపించైనా సరే, లేకపోతే నేనే మ్యాక్సిమం ఎట్లాగైనా నేను ఇక రేపు డే మొత్తం షోస్ చూడడమే అయిపోతుంది. సో మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై బెస్ట్. సో మీరైతే ఇంత కష్టపడుతున్నా గైస్, ప్లీజ్ ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేసుకోండి. మీకు ఇట్లాంటి జెన్యున్ కంటెంట్ కావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అసలు ఫేక్ కంటెంట్ అయితే అసలు ఏమంటే ప్రాపర్ జెన్యున్ రివ్యూ ఉంటుంది అనమాట. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో. అండ్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రివ్యూ, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ని తీసుకుపోవాలి కదా మూవీకి. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, రివ్యూ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మూవీకి వెళ్ళాలా వద్దా అనేసి. సో ఫ్రెండ్స్తో అయితే బొమ్మ హిట్ అనమాట. ఫ్రెండ్స్ అయితే పక్కా వెళ్ళొచ్చు, మీరు పక్కా ఎంటర్టైన్ అవుతారు. మీ కాలేజ్ ఫ్రెండ్స్తో వెళ్తే మీరు మస్త్ ఎంటర్టైన్ అవుతారు అనమాట. సో అది గైస్ ఈరోజు రివ్యూ అయితే. మీకు నా రివ్యూ కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నా హార్డ్ వర్క్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి, మీరు మూవీకి వెళ్తారా వెళ్ళారా. అండ్ మూవీకి వెళ్తే మీరు రేపు ఏ షోకి వెళ్తారు అని నాకైతే కమెంట్ అయితే చేసాను అనమాట. యాక్చువల్లీ మూవీ అయితే ఈరోజు రిలీజ్ అనమాట మార్నింగ్, బట్ నేను ప్రీమియర్స్కి అయితే వెళ్ళిపోయి చూసినా అనమాట, ఎందుకంటే ఇంకా ఎక్స్ట్రా మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి కదా. సో అందుకే వెళ్ళాను అనమాట. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీకోసం ఇంత కష్టపడుతున్నాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. మనమైతే మన నెక్స్ట్ రివ్యూలో అయితే కలుద్దాం అనమాట. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.